dreams are in his mind to create Hyderabad as a better city and a greater city. Shri Mohammad Majid Hussain ji, the mayor of Hyderabad. చదువుల రాష్ట్రంగా, మేధావుల రాష్ట్రంగా పేరు గాంచడానికి, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరైనా చదువుకునే వాళ్ళకు అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వలస వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చి ఇక్కడ ఏదో ఒక జ్ఞానాన్ని సంపాదించి జీవితంలో ఒక గొప్ప మేధావులుగా, గొప్ప ప్రొఫెషనల్స్గా మారాలనుకుంటున్నారు. వారందరికీ ఒక ఇన్స్పిరేషన్గా, కరదీపికగా ఐఐటి అంటే ఐఐటికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చినటువంటి గురువర్యులు గత కొన్ని దశాబ్దాలుగా టెక్నాలజీ ఎంతగా వ్యాప్తి చెందిందంటే అసలు టెక్నాలజీ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందేమో, ప్రపంచం నడవదేమో అనేటువంటి స్థాయి ఈ రోజున వచ్చింది. బట్ అది ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి యంత్రాలే కాదు, యంత్రాలను నడిపించేటువంటి గొప్ప మేధావులు, ప్రొఫెషనల్స్ కూడా అవసరం. అలాంటి వారిని తీర్చిదిద్దే ఒక గొప్ప మహామనిషి చుప్పల్లి రామయ్య గారు. తన జీవితాన్ని పూర్తిగా దానికి అంకితం చేశారంటే ఆయన చూస్తున్నప్పుడు టెక్నాలజీకి నిలువెత్తు సాక్షి సంతకంగా మన ముందు కనపడతారు. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు రాష్ట్రం, ఈ ఇద్దరు ఒక ఇన్స్పిరేషన్ కావాలని, ఏదో ఒక రోజు వారిలా మీరు పేరు తెచ్చుకోవాలన్న ఆశతో వారి చేతుల మీదుగా మీకు అవార్డ్స్ ఇప్పించాలన్నది స్వచ్ఛ ఇండియా ఫౌండేషన్ ఆశ. చిన్నారులారా, గత దశాబ్ద కాలంలో విద్యా వ్యవస్థ చాలా మార్పులు చెందింది. ఆ మార్పులకు అనుగుణంగా మనము మారాలి, మన ఆలోచన ధోరణి మారాలి. అది మారాలంటే ఇద్దరి చేతుల్లో ఉంది, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప మన పిల్లల మైండ్ పైన దాని పాజిటివ్ అప్రోచ్ అనేది మనం ఇవ్వలేము. ఒక పని చేసే యంత్రాలుగాను, జీవితంలో సెటిల్ అయిపోవాలంటే ఒక 30,000-40,000 రూపీస్ సంపాదించేటువంటి ఒక మనుషులుగాను తయారు చేయడం కంటే కూడా చదువుకున్న చదువు, ఆ విజ్ఞానాన్ని ప్రపంచంలో ఉత్తమమైనటువంటి లీడర్స్గా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా, ఈ ఇంజనీర్స్ అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా నేను సైతం అంటూ రేపు ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానానికి నేను సైతం ఏదో ఒకటి అందించాను, ఈ విజ్ఞానాన్ని నేను నేర్చుకొని నా కుటుంబాన్ని నేను పోషిస్తాను, ఈ జీవితాన్ని ఇలా గడిపేస్తాను అనేది కాకుండా, నేను పుట్టినందుకు ఒక జీనియస్గా నేను పేరు తెచ్చుకుంటున్నందుకు అది సార్థకత ఎప్పుడు కలుగుతుందంటే మీ లోపల ఉన్నటువంటి ప్రతి మనిషి ఇక్కడ కనపడేటువంటి మేధావుల సరసన చేరినప్పుడు మాత్రమే ఫ్యూచర్లో ఆ రోజు దానికి పూర్తి సార్థకత అనేది ఉంటుంది. దానికి అంకురార్పణ జరగాల్సినటువంటి వయసు ఏంటి? సరిగ్గా ఈ వయసు. కలంకారు ఎప్పుడు చెప్తుంటారు, వయసు దాటిన తర్వాత, వయసు మండిన తర్వాత వాళ్ళని నేను ఇన్స్పైర్ చేయాలన్నా కూడా లాభం లేదు, చేసి కూడా లాభం లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా నేర్చుకొని ఏదో సాధిద్దామని అనుకున్న తర్వాత కూడా లాభంగా ఉండదు. బట్ ఈ రోజున మీకంటూ ఒక గమ్యం, గతి, ఈ రెండు కనుక మీ చేతిలో ఉంటే డెఫినెట్గా భారతదేశం అనేది ఒక ప్రపంచంలోనే అంటే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీగా కాకుండా
ప్రపంచాన్ని గతిని తిప్పేటువంటి దేశంగా మనం ఉండగలుగుతాం. మనం ఈ రోజున చూస్తున్నాం అమెరికా లేదా మిగతా రకరకాల దేశాల పరిస్థితి ఎలా మారుతుందో. బట్ మనకున్నటువంటి గొప్ప వరం హ్యూమన్ రిసోర్సెస్. మన మేధావులకి మనం తయారు చేసుకుంటూ పోతే చాలు, మనకు అటువంటి జనాభా మన లోపల ఉంది. మిమ్మల్ని మార్చడానికి కావాల్సినటువంటి మహామేధావులు మన దగ్గరే ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఇలాంటి పరిస్థితులలో మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ప్రతి ఒక్కరు కూడా ఒక న్యూటన్గా ఒక ఐన్స్టీన్గా మీరు మారాలన్నది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ దానిలోనే చూడాలి తప్ప ఒక మూసలో మిమ్మల్ని మీరు పెట్టుకొని దానిలో నుంచి మీరు బయటకు రావాలని ఏ రోజున ప్రయత్నం చేయకండి. ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రొఫెషనల్ కంటే కూడా ఒక ఎంటర్ప్రెనర్గా లేకుంటే ఒక సైంటిస్ట్గా ఉండేటువంటి ఆ జిజ్ఞాసను ఆ ప్రయాసను మీరు ఈ రోజు నుండే మీరు డెవలప్ చేసుకోగలిగితే మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం సఫలీకృతమైందని మేము భావిస్తాం. నాదొక చిన్న క్వశ్చన్. ఇక్కడ ఉన్నటువంటి 320 మంది స్టూడెంట్స్ను పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మిమ్మల్ని అడుగుతున్నాను. 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ రోజున వాళ్ళు ఆలోచించుకునేటువంటి లేదా పక్కన వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగేటువంటి ఆ తత్వం అనేది తెలియకుండా వాళ్ళు 4th క్లాస్ నుంచే అది అలవాటు అయిపోతుంది. చిన్నారి విద్యార్థులారా, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న నేను వేదలుచుకున్నాను. మీ లోపల ఎంతమంది భారతదేశంలోనే నేను గర్వించదగ్గర, అంటే నా కుటుంబంలో లేదా నా స్కూల్లోనే కాకుండా నేను చదువుతుంది 4వ తరగతి, బట్ నాకు ఒక కోరిక ఉంది, నేను భారతదేశంలోనే గర్వించదగిన మనిషిగా నేను ఎదగాలని కోరుకుంటున్న వాళ్ళల్లో మీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తినప్పుడు పూర్తిగా పెట్టాలి, సగం ఎత్తకూడదు. వెరీ గుడ్. సో ఈరోజు ఎత్తినటువంటి ఆ చేయిని మీరు గుర్తుపెట్టుకోండి, అందరూ కుడి చేయి ఎత్తారనుకుంటా. సో నాదొకటే, ప్రతి మనుషులకు నాది ఉంటుంది, అది తట్టి లేపాలి. బాధ్యత అగైన్ మళ్ళీ పేరెంట్స్ అండ్ ద టీచర్స్కు వర్తిస్తుంది. విద్యా లయాల స్థాయి నుండి మనం విద్యా సంస్థల స్థాయికి వచ్చాం. బట్ మళ్ళీ తిరిగి విద్యాలయాల లాగా అండ్ ఛాత్రాలయాల్లాగా మన విద్యా సంస్థలు మారాలి. కమర్షియల్ యాటిట్యూడ్ ఉండొచ్చు, కాదనేది లేదు, బట్ దాని వెనుకున్నటువంటి మోటివేషన్, దాని వెనుకున్నటువంటి స్పిరిట్ ఎటువంటిది అనేది చాలా ఇంపార్టెంట్. నా విన్నపం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మేము అవార్డు తీసుకుంటున్నాం అనేది కాదు, ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి మీ ఫ్యూచర్లో మీరు సాధించబోయేటువంటి విజయాలకు. ఒక గర్వించదగ్గ భారతీయుడిగా నేను మారాలి అనేది మీరు ప్రతిరోజు మీరు అనుకోండి. ప్రతి పాఠం చదువుతున్నప్పుడు, ప్రతి లెక్క చేస్తున్నప్పుడు, లేదా ఏ సబ్జెక్టు చదువుతున్నా నేను ఇది చదువుతుంది నేను రేపటి రోజున ఒక విజేతగా నిలవాలి అనేటువంటి భావన మీ లోపల అందరి లోపల కలగాలని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్గా ఎన్నికైన సందర్భంగా, అలాగే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బెస్ట్ టీచర్స్ గురు బ్రహ్మలకు కూడా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్.